నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్. నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ అండ్ గడ్డమైసమ్మలో చేస్తున్నాను. మనం ఈరోజు పిల్లల్లో ఏకాగ్రత లోపం గురించి మనం డిస్కస్ చేద్దాం. దాన్నే మనం మెడికల్ టర్మినాలజీలో ఏడిహెచ్డి అంటాం. పేరులోనే ఉంది కదా, అటెన్షన్ డెఫిషియెంట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అంటాం. ఈ ఏడిహెచ్డి అనేది మా మోస్ట్ కామన్ చైల్డ్హుడ్ సైకియాట్రిక్ డిసార్డర్ అంటారు దీన్ని. అంటే ఇదేంటంటే పిల్లల్లో వెరీ కామన్ సైకలాజికల్ ప్రాబ్లం అంటే. సైకలాజికల్ ప్రాబ్లం అంటే ఏదో డేంజరస్ ఇదేదో లైఫ్ లాంగ్ ఉండేదో కాదండి. బట్ నేను ఈరోజు దీని గురించి అవేర్నెస్ గురించి చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది తెలియాలి. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య ఏమవుతుందంటే మెయిన్గా పెద్ద స్కూల్స్లో లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, పిల్లలు ఎక్కువగా అల్లరి చేయడం వల్ల కానీ చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చైల్డ్ సైకియాట్రిస్ట్ కన్సల్ట్ చేసి ఫిట్నెస్ తీసుకుంటే కానీ మేము పిల్లడిని తీసుకోమని చెప్పి రాసిస్తున్నారు. అది చాలా తప్పది. ఎందుకంటే పిల్లలు అల్లరి చేయడం అనేది కామన్, హైపర్ యాక్టివ్ ఉండడం అనేది కామన్. అది మనం వాళ్ళని దగ్గరుండి చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి పిల్లల్ని. అంతేగాని వాళ్ళని చైల్డ్ సైకియాట్రిస్ట్కి అంటే అఫ్కోర్స్ తీసుకెళ్ళొచ్చు, ఒక పరిమితి దాటాక మనం పంపించిన ఓకే. కానీ వీళ్ళు ఏంటంటే చైల్డ్ సైకియాట్రిస్ట్ వల్ల దానివల్ల పేరెంట్స్ కూడా చాలామంది కొంచెం బాధకి గురవుతూ ఉంటారు. ఏంటి మా ఇంత చిన్న వయసు, లైక్ 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లోడికి సైకియాట్రిస్ట్ దగ్గరికి రాసారేంటి, ఇది ఇంత చిన్నదానికి అని చెప్పి పేరెంట్స్ చాలా ఇబ్బందిగా భయపడుతూ ఉంటారు. ఏంటి మా వాడికి ఏమైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉందా అని చెప్పి భయపడుతూ ఉంటారు. అసలు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా కామన్ ప్రాబ్లం అనమాట. ఈ ఏకాగ్రత లోపం అనేది వెరీ కామన్. దీనిలో ఉండే లక్షణాలు బట్టి మనకు తెలిసిపోతుంది అది ఏకాగ్రత లోపమా, అసలు ప్రాబ్లం ఏంటి అంటే. ఈ ఏకాగ్రత లోపం ఉన్నవాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు. 24 గంటలు అల్లరి చేస్తూనే ఉంటారు. ముందు వెనక చూసుకోరు, ఎటు అంటే అటు పరిగెడుతూ ఉంటారు. హైపర్ యాక్టివ్ అనమాట. చాలా చాలా హైపర్ యాక్టివ్గా ఉంటారు ఈ పిల్లలు. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు చాలా తెలివైన వాళ్ళు. అంటే తెలివి ఉంటుంది కానీ తొందరగా అర్థం చేసుకోరు, వినరు. కొన్ని విషయాల్లో ఏంటంటే ఈ ఉద్రేకపూర్వమైన బిహేవియర్ కూడా ఉంటుంది. అయితే వీళ్ళు పరిగెడుతూ దెబ్బలు తగిలించుకోవడం లేదా అవతల వాళ్ళని కొట్టడం, ఇలాంటి ఉద్రేకపూర్వమైన బిహేవియర్లు కూడా ఈ పిల్లల్లో ఉంటాయి. కానీ ఏదేమన్నా కూడా పిల్లలు అయితే చాలా చురుగ్గా ఉంటారండి. ఇంకోటి, ఈ పిల్లలు ఏంటంటే సరిగా లైక్ టీచర్స్ చెప్తున్నప్పుడు పాఠాల మీద శ్రద్ధ వహించరు, లేదా మనం ఇలా చెయ్యొద్దు అంటే అదే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్ శ్రద్ధ ఉండదు. సో మనం ఏంటంటే ఈ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా మనం చూసుకుంటే మంచిదండి. ఈ ఏకాగ్రత లోపం ఏదైతే ఉంటుందో అది ఏజ్ పెరుగుతున్న కొద్దీ నార్మల్ అయిపోతుంది. మ్యాక్సిమం 12 years వరకు ఉండి 12 years 13 years అంటే ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మెచ్యూర్ అయ్యాక వాళ్ళు నార్మల్ అయిపోతారు అనమాట. ఈ టైప్ ఆఫ్ చిన్నతనంలాగా వెకిల్ చేష్టలు చేయడం ఇలాంటివన్నీ తగ్గిపోతాయి మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ. సో మనం ఆ ఏజ్ వరకు మనం కాపాడుకుంటూ రావాలన్నమాట. వాళ్ళు పెద్దగా అడల్ట్హుడ్ అయ్యేసరికి నార్మల్ అయిపోతారు. కానీ దీనికి మనం సరైన సమయంలో మనం మెయిన్గా 4 నుంచి 5 సంవత్సరాల లోపల మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. లేదంటే అభివృద్ధి లోపం అవుతుంది. అంటే నెక్స్ట్ క్లాసెస్కి ప్రమోట్ అవ్వడం కానీ, నేర్చుకునే శక్తిని కోల్పోయి చాలా విషయాలు నేర్చుకోకపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ మెయిన్గా ఈ ఏడిహెచ్డి ఉన్న వాళ్ళలో ఉండే లక్షణాలు ఏంటి అంటే, మెయిన్గా మనం పేరెంట్స్ ఆ పిల్లలు అబ్జర్వ్ చేయాల్సింది, వాళ్ళకి ఫోకస్ ఉండదు. అంటే మనం ఏది చెప్పినా కూడా మన ఐ కాంటాక్ట్ ఎవరు అంటే మన కళ్ళల్లో చూసి ఎప్పుడు మాట్లాడరు. లైక్ అమ్మాయిల కళ్ళల్లో లేదా అమ్మాయిల కళ్ళల్లో అంటే మదర్ ఫాదర్ వాళ్ళతో మాట్లాడవచ్చు, కానీ వేరే వాళ్ళతో మాత్రం కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడరు. వాళ్ళ ప్రవర్తన కూడా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రవర్తన లోపాలు కానీ పగటి కళ్ళు కంటూ ఉంటారు. అంటే లైక్ పొద్దున పూట అలా ఆలోచిస్తూ ఉంటారు. అంటే నేను లైక్ అన్ని ఫ్యాంటసీ థాట్స్ అనమాట. నేను ఇలా ఫైట్ చేయాలి, ఇలా నేను శక్తిమాన్ అవ్వాలి, నేను ఇలా దూకాలి, ఇలా ఎగరాలి, ఇలా చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా వేరే పిల్లలతో కలవరు, అంత తొందరగా కలవడం ఉండదు. చాలా విషయాలు వీళ్ళు చాలా
విషయాలు మర్చిపోతూ ఉంటారు. అంటే తెలివి ఉంటుంది కానీ దేని మీద ఫోకస్ ఉండకపోవడం వల్ల మర్చిపోతూ ఉంటారు. నిద్ర కూడా చాలా తక్కువగా పడుకుంటారు అన్నమాట. మామూలుగా పిల్లలు అనేవాళ్ళు 8 to 9 అవర్స్ పడుకోవాలి, కానీ ఈ పిల్లలు చాలా తక్కువగా లైక్ 5 అవర్స్ 6 అవర్స్ ఎప్పుడు ఆడుకోవడం దాని మీద ఫోకస్ ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో దే విల్ టేక్ అన్నెసరీ రిస్క్స్ అనమాట. అంటే గోడలు ఎక్కి దూకడం కానీ, లేదా ఏవైనా చెరువు ఉందనుకోండి, ఈత రాకపోయినా చెరువులో దూకాలనుకుంటారు, లేదా ఏదో ఫ్యాంటసీస్ బ్రెయిన్లో నడుస్తూ ఉంటాయి అన్నమాట. అలా అనమాట. ఈ ఫ్యాంటసీస్ అన్నీ నడుస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తూ. ఇంకోటి, ఈ ADHD ఉన్న పిల్లలు ఎక్కువ బెడ్ వెట్టింగ్ అలవాటు ఉంటుంది. అంటే వాళ్ళు అంటే పడుకునేటప్పుడే, అంటే లైక్ మంచం మీద పడుకునేటప్పుడు నిద్రలో టాయిలెట్ వెళ్ళడం, ఎక్కువగా అరవడం, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. దీనికి ఈ ADHD రావడానికి గల కారణాలు ఏంటంటే మ్యాటర్నల్ కాజెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే బేబీ తక్కువ వెయిట్ పుట్టడం, పుట్టిన వెంటనే బేబీ ఏడవకపోవడం, లేదా పొట్టలో ఉన్నప్పుడే బేబీ కొంచెం ప్రీమెచ్యూర్ ముందుగానే పుట్టేసేయడం కానీ, లేదా వంశపారంపరంగా కూడా, అంటే వంశపారంపరంగా లైక్ హెరిడిటరీ, లైక్ డెలివరీ టైంలో ఏమైనా ఎక్కువగా మదర్ ఎక్కువగా స్ట్రెస్ గురవడం వల్ల, ఇలాంటివి చాలా కాజెస్ ఉంటాయి. ఇంకోటి, ADHD ఉన్న పిల్లలు ఎక్కువగా స్వీట్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి కూడా కొన్ని అలవాట్లు, వాళ్ళకి ఇలాంటి అలవాట్లు, చాక్ పీసులు తినడం, మట్టి తినడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఎక్కువగా ADHD ఉన్న పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మెయిన్గా పేరెంట్స్ కౌన్సిలింగ్, అండ్ ఆల్సో ఇప్పుడు మన స్కూల్స్ ఏవైతే, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో అవి డాక్టర్ దగ్గర కౌన్సిలింగ్ పంపిస్తారు పిల్లల్ని. కానీ మెయిన్ కౌన్సిలింగ్ ఏంటంటే టీచర్స్కి ఇవ్వాలి, స్కూల్ స్టాఫ్కి ఇవ్వాలి. అంటే ADHD ఉన్న పిల్లల్ని ఎలా డీల్ చేయాలి అన్నది ముందు వాళ్ళకి తెలియాలి. పేరెంట్స్ అంటే ఎలాగో వాళ్ళ సొంత పిల్లోడు కాబట్టి ఖచ్చితంగా మా దగ్గరికి వస్తారు, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ టీచర్స్, ప్రిన్సిపల్స్, స్కూల్ వాళ్ళు ఎవరు రారు, వాళ్ళకి ఎట్లా పిల్లల్ని చూసుకోవాలో తెలియదు. మళ్ళీ అక్కడ ఎలా ఉంటుంది అంటే అంత ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ అన్నీ ఉంటాయి, కానీ చిన్నగా అల్లరి చేసినా కూడా వాళ్ళు టాలరేట్ చేయలేరు. సో వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అవసరం. అసలు ఈ ADHD ఉన్న పిల్లల్ని ఎలా తీసుకోవాలి అన్నది డాక్టర్స్ ఒక హాస్పిటల్స్కి వెళ్ళి, ఈ టీచర్స్ కూడా కౌన్సిలింగ్ అనేది, ఈ ప్రిన్సిపల్కి టీచర్స్ కూడా కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి, దీనికి చాలా మంచి మందులు ఉన్నాయి. అంటే లైక్ ఈ హైపర్ యాక్టివ్నెస్ కానీ, బెడ్ వెట్టింగ్ కానీ తగ్గించడానికి మెథల్ఫెనిడియేట్ అని కానీ, లేదా చాలా రకమైన ట్రీట్మెంట్స్, చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ ట్రీట్మెంట్స్ మనం ఒక 5 to 7 years కానీ, 5 to 6 years, ఒక 1 year యూజ్ చేస్తే మనం కంప్లీట్ తగ్గిపోవచ్చు. కానీ పిల్లోడు మాత్రం 100% నుంచి 50-40%, అంటే చాలా మట్టుకు అల్లరి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అన్నెసరీ రిస్క్ తీసుకొని వాడు దెబ్బలు తగిలించుకోవడం, లేదా వేరే వాళ్ళకి దెబ్బలు తగలడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకు తగ్గుతుందండి. థ్యాంక్ యూ.